హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం గోధుమ పిండితో అయితే పంచదార అట్లయితే వేసుకుందామండి. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు గోధుమ పిండి పంచదార ఉంటే చాలండి. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి అట్లయితే వస్తాయి బాగా. దీనికోసం 1 కప్పు గోధుమ పిండి, రుచికి సరిపడినంత షుగర్ అండి. ఇవి ఎక్కువైతే బెల్లంతో వేస్తారండి. బెల్లం నా దగ్గర లేకపోయేసరికి నేను పంచదార వేసుకున్నాను. మీరు కావాలంటే బెల్లం వేసుకోవచ్చండి. తగినంత ఉప్పు, స్వీట్నెస్కు సరిపడినంత పంచదార వేసుకొని విస్పర్తో శుభ్రంగా కలుపుకొని దీనికి సరిపడినంత వాటర్ పోసుకొని మనం దోశ పిండిలాగా కలుపుకుందామండి. దోశ పిండి అయితే మనం ఎలా చేసుకుంటాం కదా, అలాగైతే కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ శుభ్రం కలుపుకుందామండి. మనం కలుపుకునేటప్పుడు సాల్ట్ కానీ పంచదార కానీ సరిపోయిందో లేదో చూసుకొని కలుపుకుందామండి. ఈ అట్లు ఎంతో బాగుంది. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే 1 కప్పు గోధుమ పిండి తీసుకొని ఇలా కలుపుకొని దోశలాగా వేసుకుంటే తినడానికి ఎంతో బాగుంటాయి. గోధుమ పిండి కదండి, హెల్త్కి ఎంతో మంచిది కదా, పిల్లలు కూడా తింటారు ఇష్టంగా. అలాగ అయిన తర్వాత ఇస్కర్తో బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టి ముందుగా దీన్ని అయితే దాని మీద వేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉంటే బెల్లంతో అయితే ఇంకా బాగుంటాయండి. నా దగ్గర కొంచెం బెల్లం లేకపోయేసరికి షుగర్ వేసాను. మీరు బెల్లంతో చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, 2 వైపులుగా గోల్డెన్ కలర్లో కాల్చుకుందామండి. ఎక్కువ కాల్చే కొంది కాలితే ఇంకా టేస్టీగా వస్తాయండి. మేము ఇంట్లో ఎప్పుడు తయారు చేసుకుంటే ఉంటాం. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా అన్ని 1 బై 1 అన్నీ ఇలా వేసుకొని తినడానికి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా తయారైన ఈ పంచదార అట్లు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎలా వచ్చాయో. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతో మృదువుగా తినటానికి నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఎంతో హెల్దీ అండి గోధుమ పిండితో. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.